క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో మరి దేవుని వాక్యం మనం విన్నట్లుగా వినుట మాత్రమే కాక దాని ప్రకారం చేయనట్లుగా. క్రైస్తవ జీవితం ఎప్పుడు వినడానికి కాదు, చేయడానికి. మీకు కొన్ని వృత్తులు కనిపిస్తాయి. వాటిని ఏమంటారంటే వృత్తి విద్యా కోర్సులు అంటారు. మీకు అర్థమవడానికి, నేను వృత్తిపరంగా డాక్టర్ని, వైద్యుడిని. చదువు అయిపోయిన తర్వాత నన్ను ఏమడుగుతారంటే, బహుశా చదువు అయిపోయింది కదా, ప్రాక్టీస్ ఎక్కడ పెట్టావు అంటారు. ఈ పదం విన్నారా? ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు అంటారు. లేదా లా, న్యాయశాస్త్రం చదివిన ఒక వ్యక్తి చదువు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఏమని ప్రశ్నిస్తారంటే, చదువు అయిపోయింది కదా, ప్రాక్టీస్ ఎక్కడ చేస్తున్నావు అంటారు. అంటే ఆ చదువుకి సార్థకత ఎప్పుడంటే ప్రాక్టీస్ చేసినప్పుడే. వింటున్నారా? క్రైస్తవ జీవితం అలాంటిదే. ఇట్స్ అ ప్రాక్టికల్ లైఫ్. సాధన చేయకపోతే నో యూస్. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో నిర్మాణాన్ని గురించి చెప్పాడు. ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పాడు. వానలు వచ్చను, వరదలు వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది. ఎవరతను? జ్ఞానవంతుడు. ఎవరతను? బుద్ధిమంతుడు. ఎవరతను అంటే విన్నాడు, తను చేశాడు. ప్రాక్టికల్ లైఫ్. ఇంకొకడు ఉన్నాడు, వాడు విన్నాడు, చేయలేదు. వానలు వచ్చను, వరదలు వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, ఆ ఇల్లు కూలిపోయింది. ఎందుకంటే ఫౌండేషన్ సరిగ్గా లేదు, ఇసుక మీద వేసాడు. ఇద్దరు నిర్మాణకుల గురించి చెప్పాడు. మీ జీవితాలు ఎలా ఉండాలంటే, విన్న వాక్యం ఏం చేయాలి? అన్వయించుకోవాలి. ఇక్కడ ఇంత ప్రయాస దేనికంటే అన్వయింపు కోసం. వింటున్నారా? అన్వయించుకోకపోతే నో యూస్. అనుదిన జీవితం క్రైస్తవ జీవితం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఈ దేశంలో ఉన్న నిబంధనల ప్రకారం మీరు ఫ్రైడే వస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే వింటున్నారో ఈ వారానికి సంబంధించి దానిని మీ జీవితంలో అన్వయించుకోవడం, దట్ ఈస్ అ ప్రాక్టికల్ లైఫ్. దేవునికి ఎవరు కావాలో తెలుసా? ఆచరించేవాళ్ళు కావాలి. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు దేవుని మాట వినలేదు. దేవుడు చెప్పాడు, సౌలు నువ్వు వెళ్ళి అమాలేకులను కనికరింపక వారిని నిర్మూలన చేయి, వారిని హతం చేయి, వారిని నాశనం చేయి. 3 దఫాలుగా వారు ఉండొద్దు, నువ్వు ఆ పని చేయాలని చెప్పాడు సౌలుకి. సౌలు ఏం చేశాడు తెలుసా? చేసినట్టే చేసి ఆ రాజుని ఉండనివ్వలేదు. దేవుడు చెప్పాడు, జంతువులు సహా 3 దఫాలుగా హతం చేయి, నిర్మూలన చేయి, నాశనం చేయి అని చెప్పాడు. జంతువులు కూడా ఉండనివ్వద్దు అని చెప్పాడు. అంటే అమాలేకు గురించి ఆనవాలు అనేది ఒక్కడు కూడా ఉండడానికి వీల్లేదని చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడు తెలుసా? ఆ రాజుని, అగగు అనే ఆ రాజును ఉండనిచ్చాడు. దేవుడు ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడా, ఉంచమన్నాడా? పెద్ద చెప్పండి. మరి దేవుడు చంపేయమంటే మనం కనికరం చూపించడానికి మనం ఎవరమే? వద్దమ్మా, వద్దునైనా ఆ పని నువ్వు చెయ్యొద్దు అని దేవుడు చెప్తే నేను చేస్తాను ప్రభు అంటే దాన్ని ఏమనాలి? అలా చేస్తే నీకు నష్టం జరుగుతుంది అని దేవుడు చెప్తే ఏమవుతులే ప్రభు అని నువ్వు అంత నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు ఏమని చేస్తాడు? ఆలోచించండి. సౌలు ఏం చేశాడు తెలుసా? ఆ రాజు నుండి ఇచ్చాడు. ఇంకా సౌలు ఏం చేశాడు తెలుసా? శ్రేష్టమైన పశువుల్ని ఉండనిచ్చి తెచ్చి కట్టేశాడు ఇంటి వెనక. ఎందుకంటే అందులో మంచి వాటిని దేవునికి ఏమిస్తాడంట? బలిస్తాడంట. దేవుడు ఏం చేయమన్నాడు? ఉంచమన్నాడా, తీసేయమన్నాడా? తీసేయమంటే నేను ఉంచుతానంటే ఎవరికి బాధ్యులు ఆలోచించండి. ఎప్పుడైతే పని చేశాడో ఆయన అనుకుంటున్నాడు, దేవుడు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను అన్న ఆనందంలో ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు తన దుఃఖాన్ని సమూయేలుతో పంచుకున్నాడు. సమూయేలు చూసావా,
సౌలు నేను చెప్పిన మాట వినలేదని దేవుడు దుఃఖాన్ని సమూయేలు ఆ రాత్రి పంచుకొని, సమూయేలు ఆ రాత్రి అంతా నిద్రపోలేదు. ఉదయాన్నే లేచి సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు, నువ్వు చేసిన పని ఏంటంటే, ఈయన అంటున్నాడు, దేవుడు నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేశానంటే, ఆ వెనక నాకు వినిపిస్తున్న ఆ పశువుల రంకెలు ఏమిటి అన్నాడు. జంతువులు అరుస్తున్నాయి. ఏంటా జంతువులు అంటే ఆయన అంటున్నాడు, అదా దేవునికి బలిద్దామని తీసుకొచ్చానంటే, ఆయన అంటున్నాడు, బలులు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట. హలో, మాట విన్నావా నువ్వు? దేవుని మాట వినకుండా, లోబడకుండా నువ్వు బలిస్తానంటే దేవుడు స్వీకరిస్తాడా? మాట వినుట శ్రేష్టం. ఆయన మాట వింటే ఆయనకు సంతోషం. నువ్వు ఆయన మాటను తిరస్కరిస్తే ఆయనకు దుఃఖం. దేవుడు మన నుండి 100% విధేయతను కోరుతున్నాడు. ఈ విషయంలో రాజీ పడకూడదు మనం. వింటున్నారా? మీ జీవితం ఎలా ఉండాలంటే ప్రాక్టికల్ లైఫ్. ఇక్కడికి వచ్చారే, ఈరోజు మీరు ఎలా జీవించాలో దేవుడు చెప్తాడు తెలుసా? ప్రతి మాట మీకోసమే. అందుకే మీరు ఎలా రావాలి తెలుసా? కమ్ విత్ స్టేషనరీ. మంచి నోట్బుక్ తీసుకొని రావాలి, 2 పెన్నులు తీసుకొని రావాలి, పెన్సిల్ తీసుకొని రావాలి. ఇట్స్ స్కూల్ ఆఫ్ ఫెయిత్. ప్రభువా, నాతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇక్కడ రాసుకుంటాను ప్రభువా, మర్చిపోతాను నేను అనుకు రాసుకుంటా. నేను ఇంటికి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడాడు ఈ మాటల ద్వారా. ఇది నీకేం నేర్పిస్తుందంటే, ఆయన ఎడల నీకున్న ప్రేమను, ఆయన ఎడల నీకున్న గౌరవాన్ని దేవుడు మరింత ఎక్కువగా మనల్ని బట్టి సంతోషిస్తాడు. క్లీస్నర్ అనే ఒక గొప్ప వైలిన్ విద్యాంసుడు, జాగ్రత్త వినాలి, ప్రపంచంలో టాప్ మోస్ట్ వైలిన్ విద్యాంసుడు ఆయన 3 ముక్కలు చెప్పాడు ప్రాక్టీస్ గురించే, క్రైస్తవ విశ్వాసాన్ని గురించి, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని అన్వయించుకోవడానికి గురించి 3 మాటలు చెప్పాడు. అందులో మొట్టమొదటిది, చాలా గొప్ప వైలిన్ విద్వాంసుడు. వైలిన్తో మాటలు పలికిస్తాడు, వైలిన్తో ఏడిపిస్తాడు, వైలిన్తో పిల్లలకి భాష నేర్పిస్తాడు. ఆయన అంత గొప్ప తలాంతి ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఒక్కరోజు ప్రాక్టీస్ చేయకుండా నేను ప్రదర్శనిస్తే ఆ లోపం నాకు తెలుస్తుంది. 2 రోజులు నేను ప్రాక్టీస్ చేయకుండా, సాధన చేయకుండా నేను ప్రదర్శనిస్తే ఆ లోటు నా భార్యకి తెలుస్తుంది. 3 రోజులు నేను ప్రాక్టీస్ చేయకుండా, సాధన చేయకుండా ప్రదర్శన చేస్తే ప్రేక్షకులకు తెలుస్తుంది అని చెప్పాడు. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాక్టీస్. సాధన భక్తి జీవితంలో రాత్రి విన్నాం. ప్రాక్టీస్. ఇదినా మీరు సాధకులుగా మారాలి. వింటున్నారా? మీరు దేవుడు మీతో మాట్లాడిన మాటలు మీరు నోట్స్ సిద్ధం చేసుకోవాలి. ప్రభా, ఇంకా మాట్లాడు ప్రభా, రాసుకుంటాను నేను. నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయి ప్రభా, నన్ను గద్దించు ప్రభా, నాకు గాయించే ప్రభా, నన్ను గుచ్చు ప్రభా. ఎప్పుడన్నా అడిగారా దేవుని అలాగా? నా కొరకే ఈ వాక్యం, నా కొరకే. వాక్యము గుచ్చుకుంటున్నప్పుడు వినండి, నా కొరకే అనుకోవాలి. అంతేగాని మనమేమనుకుంటాం తెలుసా? పక్కన వాళ్ళకే బాగా పడుతున్నాయి, వీళ్ళకి వాళ్ళ కాదు, నీకు ఈ వాక్యము నీకు నాకు రావాలి వాక్యాన్ని. వింటున్నారా? ఈ దినాన మీకు ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని నేను మీ ముందు ఉంచుతాను. ఒక కీర్తనంతా కాదు, ఆ కీర్తనలో ఒక భాగం మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే జీవితం ఎంత విలువైందో మీరు తెలుసుకోవాలి. 2, ఈ జీవితం దేవుని కొరకు వాడబడాలని తెలుసుకోవాలి. 3, మీ జీవితం మీ సొంతం కాదు, ఇది దేవుని సొంతమని గ్రహించాలి. ప్రత్యేకంగా మీరు లోకంలో కరిగిపోవటానికి వీల్లేదు, దేవుని కొరకు అరిగిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నా జీవితం లోకములో కరిగిపోవడానికి కాదు, దేవుని కొరకు అరిగిపోవడానికి. చెప్పండి అందరూ ఆ పదం. మీరు పెద్దగా చెప్తే టాపులు వేసిపోతాడు చెప్పాలి. మళ్ళీ చెప్తాను, వినండి చాలా జాగ్రత్తగా. నా జీవితం లోకములో కరిగిపోవడానికి కాదు, దేవుని కొరకు అరిగిపోవడానికి. పెద్దగా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పే మాటలు బెహరన్ రాజు చెవులో పడాలి.
టాప్గా ఒకసారి మంచి వాక్యం ఇది పెద్దగా మళ్ళీ ఒకసారి, నా జీవితం వెరీ గుడ్. వాక్యాన్ని మనం విందాం. దావీదు తన జీవితంలో ముందు, వాక్యంలోకి వెళ్ళడానికి ముందు కాంటెక్స్ట్ వినండి. ఏం జరిగిందో క్లుప్తంగా చెప్తాను. సరిగ్గా నాకున్నది 20 నిమిషాలు. 20 నిమిషాలు చెప్పేస్తాను. నాతో ఎలా రావాలంటే మీరు వేగంగా కదలాలి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట మీ పేపర్లో పడిపోవాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు మళ్ళీ రేపు ఈ కీర్తన చదువుతూ ఉండాలి. మీ చెవుల్లో మోగుతూ ఉండాలి. నా జీవితం లోకంలో కరిగిపోవడానికి కాదు, దేవుని కొరకు అరిగిపోవడానికని. దావీదు తన జీవితంలో జ్ఞాపకం ఉందా? దావీదుకి వెన్నంటే ఉన్నారు శత్రువులు. దావీదు ఏ నేరం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, దావీదు ఎవరికి కీడు చేయలేదు కదా. కానీ శత్రువులు ఉన్నారు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి దేవుని చేత దీవించబడుతున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడుతున్నప్పుడు, ఒక వ్యక్తి ద్వారా దేవుని పరిచర్య విస్తరించబడుతున్నప్పుడు, సంఘము యొక్క సరిహద్దులు విశాలపరచబడుతున్నప్పుడు శత్రువులు తయారవుతారు. ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరం. మనం ఇందులో పరీక్షగా ఉండాలి. వింటున్నారా? దావీదు జీవితం అంతా కూడా మన ముందు ఎలా ఉంటుందంటే తెరిచిన పుస్తకం. వింటున్నారా? ప్రతి వయసుకు సంబంధించిన వ్యక్తికి కావాల్సిన పాఠాలు దావీదు జీవితంలో మనకు కనిపిస్తాయి. అద్భుతం ఏంటో తెలుసా? మనం చిన్నప్పుడు సండే స్కూల్ పిల్లలకి ఒక హీరో గురించి చెప్పాలంటే దావీదు గురించే చెప్తాం, ఒక అడ్వెంచర్ గురించి చెప్పాలంటే దావీదు గురించే చెప్తాం. దావీదు యొక్క స్థితి, నైపుణ్యం, గొప్పతనం బహుశా ఎవరికి అంత తలాంతులు సాటిరాని జీవితం. అందుకే దేవుడు సాక్ష్యం చెప్తాడు దావీదు గురించి, నా చిత్తానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, నాకు ఇష్టడు. అద్భుతం. యెహోవా యుద్ధములు చేయువాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఎంత తలాంతులు కలిగిన వాడో తెలుసా? కానీ దావీదు జీవితం ఒక గొప్ప ఆధ్యాత్మిక శ్రేష్టమైన విలువలతో కూడిన జీవితం. ఎప్పుడైతే గొల్యాతును రాయితో, ఒడిసల రాయితో కొట్టి గొల్యాతును నేల కూల్చాడో, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ఇశ్రాయేలీలు. 40 రోజుల నుంచి పిచ్చ టెన్షన్ వాళ్ళకి. ఇశ్రాయేలీలు యుద్ధము చేయడానికి ఎలా లోయలోకి వాడిని చూస్తున్నారు, కానీ భయపడి వెనక్కి తగ్గుతున్నారు. ఎవరు యుద్ధం చేయాలి? 40వ రోజు వచ్చాడు, అన్నను చూసిపోదామని వచ్చాడు, తండ్రి పంపితే వచ్చాడు. వాడి సవాలు విన్నాడు, సవాల్ను స్వీకరించాడు, యుద్ధ రంగంలోకి దిగాడు. అందరూ వారించారు, వెనక్కి తగ్గలేదు. యుద్ధంలో దిగాడు, వడిసెల రాయితో గొల్యాతు నేల కూల్చాడు. అంతే. స్త్రీలు అందుకున్నారు పాట. ఏం పాట? పెద్ద చెప్పండి. దావీదుకి స్త్రీలు చెప్పండి అమ్మా, తల్లులు చెప్పండి. దావీదుకి ఎన్ని? 10,000. ఎన్ని ఇచ్చారు దావీదుకి మీరు? దావీదుకి ఎన్ని ఇచ్చారు? 10,000. సౌలుకి మరి ఊరుకుంటాడు ఆయన? చిచ్చు పెట్టారు ఆడవాళ్ళు. మాకు చిన్నప్పుడు ఈ స్టోరీ చెప్పేటప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పేది. ఏంటంటే, జాగ్రత్త వినండి, మర్చిపోకూడదు మళ్ళీ మీరు. తంట తెచ్చిన స్తుతి పాట. అందరూ చెప్పండి. ఏంటి? ఇంకోసారి పెద్దగా. ఒకసారి ఈ గోల అన్ని చోట్ల ఉంటుంది, పాటలు ఇవ్వకపోతే అలిగిపోవటం కదా. తంట తెచ్చే పాటలు ఇవన్నీ తెలుసా? నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆయన ఎందుకు తెలియదు, కోపంగా ఉన్నాడు నాకు తెలియదు. 9:30 అయింది. ఆయనకి చెవిలో చెప్తున్నారు, రేపు పాడచ్చు కదా అంటే, కుదరదంటే కుదరదు అంటున్నాడు ఆయన. కుదరదంటే చివరికి మరి తెలియదు నాకు. నేను ఆ బాధ, ఆ ఘోష వింటున్నా. 9:30 అయిందండి టైము. డిసెంబర్ నెల, చలి, పైగా జనం కూడా ఎక్కువ లేరు, కొద్దిమందే ఉన్నారు. ఆయన ఎక్కిచ్చారు చివరికి. తెలుసా ఎంత కావట్ల పాట అంటే? పెద్ద పాట తీసుకొని ఎక్కాడు. విచిత్రం ఏంటో తెలుసా? పాట 5-6 వచనాలు ఉన్నాయి. 5 నిమిషాలు తక్కువ. 9:30కి ఎక్కాడు, 5 నిమిషాలు తక్కువ. 10. పైగా వీళ్ళని వాయించమంటున్నాడు మ్యూజిక్. అంటే ఈ తంట స్తుతి పాటల గోల ఎంత ఉందో చూడండి.
పాట అయిపోయింది కదా, వెంటనే ఇంకోటి ఎత్తాడండి. వాళ్ళు వచ్చి పట్టుకున్నారు ఈయన్ని స్టేజ్ మీద. ఆయన అంటున్నాడు, ముందే చెప్పా ఒకటైతే పాడినని. ఒకటైతే తంటా తెచ్చింది మాకు ఆయన పాటలో. వినటానికి వినసొంపుగా లేవు, కర్ణ కఠోరంగా ఉన్నాయి. వినండి, ఒక మాట చెప్తాను. మీరు పాటలు పాడండి, ఏడ కాదు ఇంటికాడ. ఈడ పాడడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, సాధన కావాలి. అవును, చాలాసార్లు ఏమంటారు తెలుసా, నేను పాడకూడదా, పాడు, ఇంటికాడికి వెళ్ళి పాడుకో, నీ కుటుంబంతో పాడుకో, ఎవరు లేనప్పుడు పాడుకో, తలుపేసుకొని పాడుకో. ఏడ కాదు. ఇది విశ్వవ్యాప్తంగా వ్యాపించింది గోల, పాటల గోల. దావీదుకు 10,000, సౌలుకు 1,000 అనగానే ఎవడరా పాటలు పాడింది? దావీదు ఏం చేశాడు? ఏం చేయలేదు. దావీదు ఏమన్నా పాట పాడమన్నాడా? నన్ను పొగడండి అన్నాడా? అనలేదు. నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. దావీదు ఏమన్నా చేశాడా? చెప్పాలి, ఏమన్నా చేశాడా? ఏం చేయలేదు. దావీదు ఏం చేయలేదు. విషపు చూపు నిలిపాను. 3,000 మందిని వెంట పెట్టుకొని దావీదును చంపడానికి ఎదురు తిరిగాడు. దావీదును వెంటాడి మిందలిని తరిమినట్టు తరిమాడు. దావీదే తప్పు తయలేదు. మీకు గుర్తుందా? దావీదు మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు 16 సార్లు చంపేయాలని. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యాకోబు 12 మంది కుమారుల్లో ఒక గోత్రం బెన్యామీన్ గోత్రం అని, మంచి ఫైటర్స్ వాళ్ళు షూటర్స్, ఫైటర్స్, షూటర్స్. వాళ్ళు ఎంత షూట్ చేస్తారంటే, మనం వెంట్రుకని ఇలా లాగి ఇలా పట్టుకొని అవతల రాయిచ్చి బల్లెమిచ్చి ఎంటుకుని కొట్టమట్టి కొట్టేస్తారు. వెంట్రుక వాసులో రాయితో కొడతారు వాళ్ళు. ఈట ఇసిరితే ఎట్ట ఇసురుతారు తెలుసా? మనం ఇలా ఇసురుతాం, వాళ్ళు ఈట ఇసిరితే ఇక్కడ గుచ్చుకొని పక్కనోడి కూడా గుచ్చుకునే తట్టేస్తారు. ఈట ఇసిరితే ఒక్కసారి ముగ్గురికి వెళ్ళిద్ది ఆ ఈటే. దేవుడు వాళ్ళకు అలాంటి స్థితినిచ్చాడు. అందుకే యాకోబు తన అవసాన కాలమందు తన కుమారులను ప్రవచిస్తూ దీవిస్తూ బెన్యామీను దగ్గరికి వచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు. బెన్యామీను, నీవు చీల్చున్నట్టు తోడేలు లాంటి వాడివి, నువ్వు పరాక్రమం, నీ తెగువ, నీ ధైర్యం, నీ సాహసం ఎదురు లేదు అని చెప్పాడు. ఆ గోత్రం నుంచి వచ్చినాడు ఎవరు? సౌలు. అటువంటి సౌలు ఈట ఇసిరితే దావీదు తప్పుకున్నాడు. నేను అంటాను, దావీదుని ఎవరు తప్పించారు? దేవుడు తప్పించాడు. 16 సార్లు నేను లెక్క పెట్టాను ఎన్నిసార్లు అటెంప్ట్ చేశాడు దావీదుని. 16 సార్లు దావీదును తప్పించాడు దేవుడు. అయితే ఆ సౌలును చంపే అవకాశం దావీదుకు 2 సార్లు వచ్చింది. దావీదు చంపలేదు. యెహోవా అభిషిక్తుడు మనం చంపకూడదు అని సౌలును విడిచిపెట్టి అవతలకిల్లు అంటున్నాడు. వస్త్రాన్ని చెంగును కోసుకుని వెళ్ళి అంటున్నాడు, అయ్యా రాజా, నీవు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నేను నీకేం చేశాను? నేను ఏ దోషము చేయని వాడిని కదా. నిన్ను చంపాలి అనుకుంటే ఎందుకు తెలుసా? సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఇదొకటైతే కారణం. రెండో కారణం ఏంటి తెలుసా? సౌలు చుట్టూ చేరిన వారందరూ కూడా దావీదు మీద అబద్ధాలు చెప్పారు. ఎన్ని అబద్ధాలంటే, ఇదిగో సౌలు నిన్ను చంపుతాడు ఖచ్చితంగా, నిన్ను ఉండనివ్వడు, నువ్వు దావీదును కానీ చంపకపోతే దావీదు ఖచ్చితంగా నిన్ను చంపి సింహాసనాన్ని ఆక్రమిస్తాడు. నేను అంటాను, దావీదు చంపే పనేముంది? దావీదు ఎవరు అభిషిక్తుడు? దేవుడే తగిన కాలం మందు రాజ్యం ఇస్తాడని దావీదుకు తెలుసు. కానీ సౌలు చుట్టూ ఉన్నవారు దావీదు మీద అబద్ధాలు చెప్పారు. ఎందుకో తెలుసా? అరే ఈడేంట్రా, గొర్రెలు కాసేవాడు రాజు అయితే మనం అడికింది ఎలా పనిచేయాలరా? గొర్రెలు కాసేవాడు రాజు అవటం ఏంట్రా? ఎట్టయినా దావీదుని ఏం కానివ్వకూడదు. అసూయ. సౌలుకు అబద్ధాలు చెప్పారు. సౌలు నమ్మాడు, దావీదును వెంటాడాడు. అయితే ఆ సమయం ముందు దావీదు ఒక కీర్తన రాశాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు అన్యాయంగా ప్రవర్తించొద్దు, దుష్టులుగా ప్రవర్తించొద్దు, నీతిని అనుసరించి నేను ఏ తప్పితం చేయలేదు, మీకు దేవుడు న్యాయ తీర్పు తీరుస్తారు అంటున్నాడు. దేవునిని ఎరిగామని దేవునికి భయపడకపోతే ఎలాగా? దేవునికి లోబడుతున్నామని లోబడకపోతే ఎలాగా? దేవుడు మాకు తెలుసు అని తెలియనట్టు ప్రవర్తిస్తే ఎలాగా? దేవుడు చూస్తున్నాడు, ఆయన న్యాయము తీర్చును మీకు. ఆ సమయం ముందు ఒక కీర్తన రాసి అంటున్నాడు, దేవుని ఎరగని వారు, దేవునికి లోబడని వారు
దేవునిని తెలుసుకొని కూడా లోబడకుండా, ఆయన మార్గంలో నడవకుండా జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారి గురించి ఆయన అద్భుతమైన సాదృశ్యాన్ని చెప్పి కొన్ని పోలికలు చెప్పాడు. ఈ దినాన ఆ పోలికలు మీ ముందుంచి ఒకే ఒక్క అనుభవాన్ని నేను మీకు చెప్తాను. రండి, త్వరగా మనం ఒక కీర్తనలో ఉన్న శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. 58వ కీర్తన, 58వ కీర్తన మీ నోట్స్లో త్వరగా రాసేయాలి నేను చెప్పే మాటలు. 58వ కీర్తనలో కొన్ని శ్రేష్టమైన ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. 11 వచనాలు ఉన్నాయి. 11 వచనం అందరం కలిసి చదువుకుందాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె ఉన్నారు. 6 చదవండి. వారు నీళ్ళ వలె వారు గతించిపోదురు. అతడు తన బాణములు సంధింపగా అవి తునాతునకలైపోవును. 8 చదవండి. మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనా ఉడకదైనా అది ఆయన దాన్ని నెరగొట్టుచున్నాడు. అందరం కలిసి చదువుకుందాం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. హీస్ గాడ్ హూ జడ్జెస్. దేవుడు న్యాయం తీరుస్తాడు. ఇదిగో దావీదు రాశాడు, ఓ సౌలు, సౌలుతో ఉన్నవారులారా, మీరు ఎంత తప్పిపోతున్నారాయా? నువ్వు అధిపతులయ్యుండి మీరు న్యాయం తీర్చరా? న్యాయం తెలీదా? దేవుడు ఉన్నాడని, దేవునికి భయపడాలని తెలీదా? ఒకవేళ దేవునికి భయపడకపోతే, దేవునికి లోబడకపోతే ఆయన మీరు ఎలా అవుతారు తెలుసా అని కొన్ని పోలికలు చెప్పాడు. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. నిజంగా ఆ పోలికలు చూస్తే మనం అలా అవ్వకూడదని, దేవునికి భయపడాలని. ఎందుకో తెలుసా? ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాలు సరిచేయబడి గద్దింపులు మనం స్వీకరించాలి. వినండి, నీతిమంతుని గద్దింపులు మనకేంటి? తైలాభిషేకం. అవును, దేవుడు అంటున్నాడు, గద్దింపు నీకు అసహ్యం అయితే నిన్ను ఎవడు బాగు చేస్తాడు? నాకు కాదు ఈ వాక్యం అంటే మరెవరికి? ఈ గద్దింపు నాకు కాదు అంటే మరెవరికి? ఈ వాక్యం నాకు కాదంటే మరెవరికి? కాదు, నాకే ఈ వాక్యం. మన స్థితి వాక్యం విన్న ప్రతి సందర్భంలో కూడా ఏమవ్వాలి తెలుసా? ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళాలి, గుండె బద్దలై బయటికి వెళ్ళాలి. ప్రభువా, నా కొరకే ఈ వాక్యం మాట్లాడావా? ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. మొట్టమొదటి వచ్చి ధైర్యంగా ప్రార్థన చేసేసాడు. ఏమన్నా తెలుసా? దేవా, నేను చోరును కాదు, అన్యాయస్తుడు కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల్లాగా లేను, ఈ సుంకర్లాగా ఉండనందుకు నీకు వందనాలు అన్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను అన్నాడు. దశంభాగం ఇస్తున్నాను ఆమెనన్నాడు. కానీ రెండోవాడు దూరముగా నుంచొని దేవాలయముకు దగ్గరకు రావడానికి వాడికి గుండె ధైర్యం చాలలేదు. గుండె కొట్టుకుంటుంది. దూరముగా నుంచొని ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా, పాపినైన నన్ను, ఈ పశ్చాత్తాపం కావాలి. నేను ఎలా రాగలను ప్రభువా నీ దగ్గరికి? పరిశుద్ధుడైన నీ సన్నిధిలో నేను ఎలా రాగలను? ఏ రీతిగా నా ముఖం ఎత్తుకోగలను? నేను పాపిని కదా. ఈ అనుభవం రావాలి కదా. సౌలుతో మాట్లాడుతున్నాడు, అధిపతులారా, నేనేం చేశాను మీకు? మీరు ఎందుకు నా ఎడల అంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు? అధిపతులారా, అయితే దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవునికి భయపడకపోతే, దేవునికి లోబడకపోతే ఆ జీవితాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు ఇక్కడ. ఈరోజు వాక్యము విని కూడా లోబడకపోతే, ఈ కీర్తనలో ప్రత్యేకంగా కీర్తనకారుడు మనకేమి నేర్పిస్తున్నాడంటే, ఇదిగో మీరు అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పాడు, మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పాడు, మీరు నన్ను బాధిస్తున్నారు అని చెప్పాడు, ప్రత్యేకంగా మీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్పాడు, ప్రత్యేకంగా మీరు అంధులుగా మారిపోయారు అని చెప్తూ అంటున్నాడు. ఇంకెంతకాలం గర్వంగా అని చెప్తూ దేవుడు న్యాయం తీరుస్తాడు. ఈరోజు మనం
వాక్యం విని జీవితాలు మార్చుకోకపోతే, వాక్యం విని బ్రతుకులు మార్చుకోకపోతే ఆ తర్వాత తీర్పు ఉంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమించబడేను. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఇందులో అవ్వలేదు ఈ జీవితం. ఒక దినాన దేవుడు లెక్కల్లోనికి తీసుకొస్తాడు. వింటున్నారా? ఇక్కడ ప్రత్యేకంగా ఈ కీర్తనలో చూడండి, మీ నోట్స్లో రాసేయండి. దేవుడు లేని జీవితాలు, దేవుడు లేని బ్రతుకులు, లోబడని జీవితాలు, భయపడని బ్రతుకులు. అవును, దుష్టుని యొక్క అంతము ఎట్లు ఉండునో ఈ వాక్య భాగంలో చెప్తుంది. వినండి, అందులో చూడండి, మీ నోట్స్లో రాయండి. 6వ వచనంలో ఏం చెప్పాడు అక్కడ చూడండి. 6వ వచనంలో, దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము, యెహోవా కొదమ సింహముల కోరలను. ఇప్పుడు సింహం ఉంది కదా, దాని బలవంత దేనిలో ఉంటుంది? కోరలు. అంటే భక్తిహీనుడి యొక్క జీవితం, దేవుడు లేని వాడి జీవితం ఎలా ఉంది అంటే కోరలు లేని సింహం. రాసేయండి మీ నోట్స్లో. దేవుడు లేని జీవితం, కోరలు లేని సింహము. రెండవది, అందులో 7వ వచనం చూసినప్పుడు పారు నీళ్ల వలె వారు గతించిపోదురు అని ఉంది. ఏంటంట? పారు నీళ్ల వలె వారు గతించిపోదురు అంటే ఎండిపోయిన సెలయేరు. రాసేయాలి త్వరగా. ఎండిపోయిన సెలయేరు అయిపోయింది జీవితం. అయ్యయ్యో, సింహం లాంటి వాళ్ళు ఏమన్నాడు? కోరలు బీకేశాడు దేవుడు. ఎంతకాలం ఇంకా లోపడకపోతే? ఒకనప్పుడు ప్రవహించిన సెలయేరు, దేవుడు లేని జీవితం, ఎండిపోయిన సెలయేరు. ఇక 7వ వచనం చూడండి. అతడు తన బాణములో సంధింపగా అవి తునకలైపోవును. పాడైపోయిన ఆయుధం, పాడైపోయిన ఆయుధం, పాడైపోయిన ఆయుధం. ఇక 8వది, వారు కరిగిపోయిన నత్త. రాయండి, కరిగిపోయిన నత్త. దేవుడు లేని జీవితాలు, దేవుడికి లోబడని జీవితాలు, దేవునికి భయపడని జీవితాలు, వాక్యానికి స్పందించని జీవితాలు, విధేయత చూపించని జీవితాలు. ఎట్లాంటి అంట? కరిగిపోయిన నత్త, కరిగిపోయిన నత్త. అదే 8వ వచనంలో ఇంకొకటి ఉంది, సూర్యుని చూడని. అవును, పడిపోయిన పిండం, పడిపోయిన పిండం, సూర్యుని చూడని గర్భస్రావం, అబార్షన్ అన్నమాట. ఇక అందులో 9వ వచనంలో ఏముంది? మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదై ఉడికినదైనను ఆయన దాన్ని ఉడకని అన్నం. రాసేయండి. దేనికన్నా పనికొస్తుందా? దేనికన్నా పనికొస్తుందా? ఈ దినాన ఎంత బాగా రాశాడు కీర్తనకారుడు. కోరలు పెరికివేయబడిన సింహంతో పోల్చాడు, ఎండిపోయిన సెలయేరుతో పోల్చాడు, పాడైపోయిన ఆయుధంతో పోల్చాడు, కరిగిపోయిన నత్త అన్నాడు, పడిపోయిన పిండం అని చెప్పి చివరిది చెప్పాడు, సరిగా ఉడకని అన్నము అన్నాడు. లైఫ్ వితౌట్ గాడ్ ఈజ్ లైఫ్లెస్, ఈజ్ మీనింగ్లెస్, పాయింట్లెస్, నో డెస్టినేషన్. దేవుడు లేని జీవితం ఏంటో తెలుసా? కోరలు పెరికివేయబడిన సింహం. అలా ఉండొద్దు మీరు. నీతిమంతులు వలె సింహంలాగా ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాలు సరిచేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. వింటున్నారా? లైఫ్ వితౌట్ గాడ్ ఈజ్ వ్యానిటీ, 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 వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్. జీవితం ఈ ప్రపంచ చరిత్రలో నాటి నుండి నేటి వరకు జీవితాన్ని మీద పరిశోధన చేసిన ఒకే వ్యక్తి సొలొమోను. ఏంటో తెలుసా పరిశోధన? దేవుడున్న జీవితం, దేవుడు లేని జీవితం. సింపుల్. దేవుడున్న జీవితం, అవును, ఆయనకి రెండు తెలుసు. దేవుడు ఉన్న జీవితంలో జ్ఞానము పొంది బహుగనుడుగా బ్రతికాడు. దేవుడు లేని జీవితం, అతడు వ్యర్థుడిగా బ్రతికాడు, చచ్చిపోవాలనుకున్నాడు. ఆ వైరాగ్యముల నుండి పుట్టిన పుస్తకమే ప్రసంగి గ్రంథం. ఏం రాశాడు తెలుసా? అందులో యవనస్తులకి అడ్రస్ చేసి రాసిన పుస్తకం ప్రసంగి గ్రంథం. అందులో ఏం చెప్తున్నాడంటే, యవనస్తులారా, నాలాగా మీ జీవితం మార్చుకోండి అనలా, నా వలే మీ జీవితం ఉండకూడదు అన్నాడు. దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని సంవత్సరాలు వచ్చి ముందే, మీ బాల్య దినాల్లో మీ సృష్టికర్తను జీవితంలో ఒక్క దినం కూడా మీరు వ్యర్థంగా గడపద్దు అని చెప్తున్నాడు, దేవుడు లేకుండా. వింటున్నారా? ఇక్కడ ప్రత్యేకంగా ఇందులో కోరలు పెరికివేయబడిన సింహం ఏమైనా ప్రయోజనమా? రెండోది, ఎండిపోయిన సెలయేరు వల్ల ఎవరికైనా ప్రయోజనమా? పాడైపోయిన ఆయుధం వల్ల ఎవరికైనా ప్రయోజనమా? కరిగిపోయిన నత్త, తర్వాత పడిపోయిన పిండాన్ని ఎవరైనా బ్రతికిస్తారా? చివరిది, సరిగా ఉడకని అవతల పారవేయడానికి. మీ జీవితం అలా అవ్వకూడదు. ఇది నేను కొన్ని మాటలు మీకు అందులో చూడండి.
ఏం చెప్తున్నాడంటే, వారు కరిగిపోయిన నత్త వలె ఉందురు. 8వ వచనంలో చెప్తున్నాడు, కరిగిపోయిన నత్త వలె ఉందురు అని చెప్తున్నాడు. మీ అందరికీ నత్త తెలుసు కదా, తెలుసా? నత్త దేనిలో ఉంటుంది చెప్పాలి, దేనిలో ఉంటుంది? నత్త దేనిలో ఉంటుంది? షెల్, గుళ్ళలో ఉంటుంది నత్త. కవచాన్ని ఏర్పరచుకొని ఉంటుంది నత్త. కరిగిపోయిన నత్త అంటే వృధాగా కరిగిపోతుంది జీవితం. జాగ్రత్త, మీ జీవితం దేవుడు లేకుండా కరిగిపోకూడదు. దేవుడు లేని జీవితం కరిగిపోయిన నత్తతో పోల్చాడు. చాలామంది జీవితాలు నత్త ఏ రీతిగా ఆ యొక్క షెలలో కవచాన్ని ఏర్పరచుకొని బయట ప్రపంచాన్ని చూడకుండా లోన 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 ఎలా కరిగిపోయిందో, కరిగిపోవడానికి జీవితం ఈ జీవితాన్ని ఇచ్చాడు. నో, అందుకు కాదు. కరిగిపోవుట ఈ దినాన జీవితం కరిగిపోతుంది. ఇది ఎవరి కోసం ఆగదు. 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషులా. రాను 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 మోషే కాలానికి వచ్చేటప్పటికి 91 కీర్తనలో చెప్పేశాడు. ఎన్ని సంవత్సరాలని చెప్పాడు? 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల 70-80 మధ్య అనవసరం. మీకు అన్ని తిట్లు చెవాట్లే. 70 సంవత్సరాలు. రోజులు లెక్క పెట్టండి, ఎన్ని రోజులు వచ్చినాయి? 70 × 365 లెక్క పెట్టండి. అదేగా నేను చెప్తుంది, ఖాళీగా ఉండకూడదు. దేవుని ఇక్కడ నేర్చుకోవాలి. లెక్క పెట్టండి, 70 × 325 ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 25,500. పోన్లేండి, మనం సంతోషపడటానికి 80 ఏళ్ళు అనుకుందాం. 70 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళు. 80 ఏళ్ళు లెక్క పెట్టండి. 80 × 365 29,200 రోజులు. నీ జీవితం అది. లెక్క పెట్టుకుంటున్నారా? లెక్క పెట్టుకుంటున్నారా? జీవితం అర్థమైందా? కరిగిపోతుంది జీవితం. దేవుడు లేని జీవితం కరిగిపోయిన నత్త అని చెప్తున్నాడు ఇక్కడ. స్నేల్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ద ఫేట్ ఆఫ్ విక్డ్ లైఫ్ వితౌట్ గాడ్. నత్తను చూసినప్పుడు మీకు గుర్తు రావాలి ఏంటంటే, అయ్యయ్యో క్రీస్తు లేని జీవితం కరిగిపోతుందే. కరిగిపోయిన జీవితం. ఇది నేను వాక్యం వింటున్నా నీ జీవితంలో ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. క్రీస్తు లేని జీవితం అది కరిగిపోయిన నత్త. ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకు నత్తతో పోల్చబడింది? చాలా విషయాలు ఉన్నాయి, మనం అన్ని ధ్యానం చేయడానికి సమయం లేదు. 7, 8, 9 ప్రాముఖ్యమైన మాటలు మీ దృష్టికి అలా తెచ్చి నేను ముగిస్తాను. 5 నిమిషాల సమయం ఉంది నాకు. క్లుప్తంగా ముగిస్తాను, జాగ్రత్త వినండి. నత్త కరిగిపోవడం ఎందుకు నత్తతో పోల్చబడింది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దుష్టుని యొక్క అంతం, దుష్టుని యొక్క జీవితం, దుష్టుని యొక్క నడక, దేవుడు లేని వ్యక్తి యొక్క జీవితము ఎలాంటిదంటే నత్త కరిగిపోయింది. ఏం చేయకుండానే. అయ్యో, యాకోబు అవసాన కాలమందు యోసేపు బ్రతికున్నాడని తెలిసిన తర్వాత యాకోబుని ఎక్కడ తీసుకెళ్లారు? ఐగుప్తుకు తీసుకెళ్లారు. యోసేపు వెళ్ళి చెప్పాడు, మా నాన్న వస్తున్నాడు, మా నాన్న వృద్ధుడు, మా నాన్న నాతో ఉంటాడని ఫరోతో చెప్తే ఫరో అన్నాడు, వెరీ గుడ్, శ్రేష్టమైన స్థలంలో మీ కుటుంబ సభ్యుల నుంచి అన్నాడు. ఫరోని పరిచయ కార్యక్రమాలు, ఫరోకి యాకోబును పరిచయ కార్యక్రమాలతో యోసేపు పరిచయం చేస్తున్నాడు. మా నాన్న వచ్చాడని ఫరో దిగొచ్చి అంటున్నాడు. యాకోబుకు నమస్కారం చేసి అంటున్నాడు, యాకోబు దీవించను ఫరోని. అప్పుడు ఫరో ఒక మాట అడిగాడు, పెద్దాయనా నీ వయసు ఎంతయ్యా అని. వెరీ బ్యూటిఫుల్, ఒక వేదాంతాన్ని చెప్పాడు ఆయన. అందులో ఎంత రమ్యమైన విషయం ఉందో తెలుసా? ఫరో అడుగుతాడు, నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అన్నప్పుడు యాకోబు అంటున్నాడు, అయ్యా నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నాయి అని చెప్పాడు. 130 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నా, కానీ నేను జీవించానే కొంచెమేనయ్యాయి. 130 సంవత్సరాలు యాత్రికుడిగా బ్రతికాను. నేను జీవించిన సంవత్సరాలు కొంచెం. ఒక మాట చెప్తాను, క్రీస్తును కలిగి ఉన్న సంవత్సరాలు ఎన్ని, క్రీస్తు లేని సంవత్సరాలు ఎన్ని, క్రీస్తుతో ఐక్యపరచబడిన సంవత్సరాలు ఎన్ని, క్రీస్తు లేని జీవితాలు ఎన్ని, విశ్వాస సంబంధమైన జీవితం జీవించిన సంవత్సరాలు ఎన్ని, అవిశ్వాసిగా బ్రతుకుతున్న సంవత్సరాలు ఎన్ని, విశ్వాసిగా దేవుని పిల్లలుగా క్రైస్తవుడుగా దేవుని వాక్యాన్ని చేతబట్టి లోకంలో జ్యోతులుగా జీవిస్తున్న సంవత్సరాలు ఎన్ని, ఆరిపోయిన దివిటులు కలిగిన వ్యక్తులుగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్న సంవత్సరాలు ఎన్ని. నత్త దేవుని వాక్యంలో ఎందుకు పోల్చబడిందంటే, నత్త పరిశుద్ధ గ్రంథంలో మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు ఉన్నాయి, కానీ నత్త అపవిత్రమైన జంతువు జాబితాలోకి వచ్చింది. లేవ్యకాండం 11:30 స్లెయిన్ ఈజ్ అన్క్లీన్ క్రీపింగ్ థింగ్. ప్రాకు పురుగులన్నీ కూడా బెల్లీ ఫుటెడ్ యానిమల్స్ అంటారు. ప్రాకు ప్రతి పురుగు
దేని కిందకు వచ్చింది? అపవిత్రం. అంటే నత్త అపవిత్రమైనట్టు మనం కూడా అపవిత్రం. మనం కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. అయ్యో, ఇట్టి మరణమునకులోనకు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారని పౌలు గారు చెప్తున్నాడు. ఎవరు విడిపిస్తారు? నత్త అపవిత్రమైనట్టు. అవును, నా శరీరంలో మంచిది ఏదీ లేదు, మంచి చేయాలనుంది, మంచి చేయడం నా వల్ల కావట్లేదు. ఈరోజు అపవిత్రమైన మన జీవితాలు క్రీస్తు యొద్దకు రాగలిగితే, ప్రభువును వేడుకోగలిగితే, ఆయన నీ జీవితం కరిగిపోకముందే నీకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నత్తలో ఉన్న మరొక లక్షణం ఏంటో తెలుసా? నత్తలు ఎప్పుడు కూడా పగలు తిరగవు. ఎప్పుడు తిరుగుతాయి? నిశాచరులు రాత్రిపూట. మన జీవితాలు, చీకటి అనేది దేన్ని చూపిస్తుందో తెలుసా? పాప జీవితాన్ని చూపిస్తుంది. చీకటి అనేది లోక సంబంధమైన జీవితాన్ని చూపిస్తుంది. ఈ నత్త చీకటిలో. నత్త పగలు ఉత్తేజంగా ఉండదు. ఎప్పుడు ఉత్తేజంగా ఉంటుంది? రాత్రిపూట. చీకటిని ఎక్కువ ఇష్టపడుతుంది. అనగా చీకటి జీవితాలు లోకాన్ని ప్రేమిస్తున్నారా? చీకటి జీవితాన్ని ప్రేమిస్తున్నారా? మనం చర్చికి రావాలంటే భారం, కష్టం, వెళ్ళాలా. అదే షాపింగ్ అనుకోండి, ఎక్కడ లేని ఉత్తేజం. అంటే నిశాచరులు, నత్తలం మనమే తెలుసా? మనమేమో చర్చికి వచ్చేటప్పుడు ఎలా వస్తాం తెలుసా? చర్చికి వచ్చేటప్పుడు అంట మనం తాబేల్లాగా వస్తామంట. తాబేల్లాగా వెళ్ళాలా, స్టాపులు చాలా ఉంటాయి. వాళ్ళు ఎవరు ఆగమంటే ఆగుతాం. వచ్చేటప్పుడు ముచ్చట్లు పెడతావు వచ్చేటప్పుడు, కానీ వెళ్ళేటప్పుడు చిరతపుల్లాగా వెళ్ళిపోతావు ఇంటికి. ఎందుకో తెలుసా? కమింగ్ ఏమెట్ట తాబేల్లాగా, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడేమో కాస్త ఆగు, నేను వస్తున్నానంటే రా, అయితే నీ కోసం ఆగుతానంటావు. వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఆగు, నేను వస్తాడు, కుదరదు, నాకు పని ఉందంటావు. మనమే నత్తలు. నత్తలా కరిగిపోతున్నారా? ఆలోచించండి. నత్తలకు ఉన్న లక్షణం ఏంటో తెలుసా? నత్తలు వినలేవు. విను, చెవులిచ్చాడు, చెవి గలవాడు వినుగాక. ఇది నాకు కాదు అనుకోవద్దు. నత్తలు వినలేవు, సరిగా చూడలేవు. నత్తలకు ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? నత్తలకు తెలిసిన ఒకే ఒక్క పని ఏంటంటే ఎప్పుడు తింటమే. మొలస్కా జాతికి చెందినవి ఇవి. మీరు గూగుల్ సెర్చ్ కొట్టి చూడండి. నత్తలు తిన్నట్టుగా ఏవి తినవు. మనం కూడా ఎప్పుడైనా, ఏ సమయం అందైనా, పగలు రాత్రి, ఏ కుంజావు ఎప్పుడైనా తింటావు. అక్కడ నాకెందుకులే, ఈ టైంలో నేనేం తింటానులే అనో. ఎప్పుడు పెట్టినా వింటున్నారా? నత్తలు, స్నేయిల్స్, all the time given to appetite, all the time. ఎప్పుడు తినుటయే. వింటున్నారా? ఈ నత్తలకు ఒక విషయం ఉందండి. నత్తలను చంపడానికి నత్తలు కూరలు వండుతూ ఉంటారు. ఇట్లు కూడా, అట్ని కూడా దొరట్లా. వాటిని వండేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? దానికి విషయం ఏంటో తెలుసా? సాల్ట్. ఈరోజు నత్తలు లాంటి మన జీవితాలకు సరైన పరిష్కారం దేవుని యొక్క వాక్యం. దిస్ ఈజ్ ద సాల్ట్. నత్తలకి సాల్ట్ అంటే ఎక్కడ లేని భయం. వింటున్నారా? నత్తలకి ఎక్కడ లేని భయం. నత్తలు ఎప్పుడు కూడా దేన్ని చూసి భయపడవు. రెండంటే భయం, వెలుగంటే భయం, సాల్ట్ అంటే భయం. యేసుక్రీస్తు ప్రభు మనకు రెండు పోలికలు ఇచ్చాడు. మీరు లోకానికి వెలుగని చెప్పాడు, మీరు లోకానికి. నత్తలు వంకర టెంకరగా నడుస్తాయి, ఎప్పుడు స్ట్రైట్గా నడవలేవు. వింటున్నారా? నత్తల జీవితంలో ఒక్క మాట నేను చెప్తాను, జాగ్రత్త వినండి. నత్తలు ఎప్పుడు కూడా ఆ కవచముల నుండి బయటికి రాలేవు. అందుకే నత్తలు వాటికి ఉపయోగపడవు. దట్ ఈజ్ కంఫర్ట్ జోన్. దేవుడు నిన్ను పిలిచినప్పుడు యూ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. నీ సుఖవలయము నుండి బయటికి రావాలి. అబ్రహామును పిలిచాడు, బయటికి రా, నీ తండ్రి ఇంటి నుండి బయటికి రా. దేవుడు అదే పిలుస్తున్నాడు. ఏది సుఖవలయం? దేనిలో నుంచి బయటికి రాలేకపోతున్నావు? ప్రభువా, నీవే అయితే నేను కూడా నీటి మీద నడవడానికి నాకు సెలవిస్తావా అంటే దేవుడు అన్నాడు, కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ బోట్. నీ సుఖవలయంలో నుండి బయటికి రా, నీ బోట్లో నుంచి బయటికి రా. దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద మిరకిల్. మనం చాలాసార్లు మనం సుఖవలయాన్ని ఏర్పరచుకుంటాం. నేనేం చేస్తానులేండి, నేనేం సువార్తకి వెళ్తానులేండి, నేనేం కుడికి వెళ్తానులేండి, నేనేం పరిచర్యలో పాల్గొంటాను అనుకుంటున్నారా? అనుకోవద్దు. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. దేవుని కొరకు ప్రయాసపడండి. ఒకవేళ నువ్వు నత్తలాగా ఆ కవచములో ఉంటే ఎప్పుడు అరిగిపోతావో తెలియదు, కరిగిపోతావో తెలియదు. కరిగిపోకముందే తిరుగుబాటు చేసిన అబ్షలోము
అర్ధంతరంగా కరిగిపోయాడు. నా కుమారుడు అబ్షలోం, నా కుమారుడు అబ్షలోం. కరిగిపోయావా? అరే అరే అరే, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా. వయసు రాకముందే అందమును బట్టి అధికారాన్ని ఆశించి కరిగిపోయిన అబ్షలోం ఒక ధనవంతుడికి విస్తారంగా పండినప్పుడు అంటున్నాడు, నా ప్రాణమా తిను తాగు. ఆ రాత్రి వాడి జీవితం కరిగిపోయింది. క్రీస్తు లేని జీవితం. కరిగిపోవద్దు. ఇది నాన్న మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మీరు లోకములో కరిగిపోకుండా ఈ దినాన దేవునికి మీ హృదయం ఇచ్చి, మీ బలాన్ని, మీ శక్తిని, మీ తలాంతులు, మీ ఆధిక్యతలు, మీ గొప్పతనాలు ఏవైతే ఉన్నాయో దేవునికి ఇచ్చి దేవుని కొరకు అరిగిపోండి. కానీ లోకములో నత్తవలే. కాబట్టి మళ్ళీ చెప్పండి, నేను నత్తవలే కరిగిపోకుండా దేవుని కొరకు అరిగిపోతాను. చెప్పండి ఒకసారి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా కొరకు దీవించండి. నత్తవలే ప్రభా మేము కరిగిపోక, మేము మీ కొరకు, మీ సంబంధులుగా లోకంలో మీ కొరకు అరిగిపోవడానికి సహాయం చేయండి. మా సుఖవలయం నుండి బయటికి వచ్చే కృపను దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.